దావోస్ లో ఎంఓయు పత్రాలు మార్చుకుంటున్న సీఎం రేవంత్, అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక రాష్ట్రానికి 37,600 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. సీఎం రేవంత్ సమక్షంలో దిగ్గజ సంస్థల ఒప్పందం. సీఎంతో గౌతమ్ అదాని, టాటా సన్స్ చైర్మన్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ భేటీ. 12,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కు అదాని గ్రూప్ ఎంఓయు. రూపాయలు 9,000 కోట్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఓకే. 8,000 కోట్లతో గిగా స్కేల్ బ్యాటరీ సేల్ తయారీ సెంటర్ను ఏర్పాటు చేయనున్న గోడి ఇండియా. కొత్తగా 2,000 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చిన అరాజన్, 5,200 కోట్లతో డేటా సెంటర్లు నెలకొల్పనున్న వెబ్ వర్క్స్ అంటూ దాదాపు రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ద్వారా వివిధ కంపెనీలను ఒప్పించి 37,600 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రంలో పెట్టించడానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగింది ఇరువురి మధ్య. దానికి సంబంధించినటువంటి కేటీ రామారావు పోయినప్పుడల్లా ఆయన పోకముందుకే కొన్ని కోట్లు వచ్చేటి. నమస్తే తెలంగాణ లెక్కల ప్రకారం ఇక్కడ గాలి మోటార్ ఎక్కగానే 3,000 కోట్లు 4,000 కోట్లు ఇట్లా మన మీటర్ కనుక పాపప్ మీటర్ తిరుగుతూ ఉంటుండే. ఇక ఇట్లా మీటర్ పెరిగి 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 నమస్తే తెలంగాణలో కేటీ రామారావు దావోస్ పర్యటనకు బయలుదేరితే ఇక్కడ ప్రత్యేక విమానం బేగంపేట కాడ స్టార్ట్ అయ్యేది. మీటర్ 1,000 కోట్లు వచ్చినాయి, 2,000 కోట్లు వచ్చినాయి, 3,000, 4,000 అట్ట దావోస్ పోయి దావోస్ కారికి ఆఖరికి ఏమైందంటే ఈయన తిరిగేతందుకు గాలి మోటార్కే బస్ కిరాయి పైసలు లేకపోతే మళ్ళీ ఇడికి పంపి మళ్ళీ ఆయన తెచ్చుకోవాలి మనం. దావోస్ పర్యటనలు కేటీ రామారావు దగ్గర ఉంటుండే. ఇక్కడ వీళ్ళు కూడా ఏదో బయటి సంస్థలు కూడా కాదు, మళ్ళా అదాని, టాటా సన్స్, విప్రో ఇటువంటి వాటి పెట్టుబడులు ఇక్కడికి వస్తా ఉన్నాయి ప్రధానంగా. అంటే ఇవి ఇండియాలో ఉన్నటువంటి సంస్థలు ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించడం కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి శ్రమ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానితో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. స్కిల్ యూనివర్సిటీతో యువతి యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని, పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో తమ పెట్టుబడులతో పాటు స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదాని ఓకే చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అదాని నిర్ణయాన్ని సీఎం రేవంత్ స్వాగతించారు. ఇక విషయంకి వస్తే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని బడా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దావోస్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వివిధ కంపెనీల ముఖ్యులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ప్రతి ఒక్క కంపెనీ ముఖ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని వివరిస్తున్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను వెల్లడిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు దాదాపు 3,600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో పెద్ద కంపెనీల అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో 12,400 కోట్ల పెట్టుబడులకు అదాని గ్రూప్ ఓకే చెప్పింది. మరో పారిశ్రామిక దిగ్గజ కంపెనీ జేఎస్డబ్ల్యూ గ్రూప్ 9,000 కోట్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇక 5 ఏళ్లలో 8,000 కోట్లతో బ్యాటరీల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి 6,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రంలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవల విస్తరణ కోసం కొత్తగా 2,000 కోట్ల పెట్టుబడులు పెడతామని అరాజన్ లైఫ్ సైన్సెస్ ప్రకటించింది. 5,200 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు వెబ్ వర్క్ సంస్థ ముందుకు వచ్చింది. మరోవైపు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నదీర్ గోద్రేజ్ తో పాటు అమెజాన్ తదితర అగ్ర సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఇక మాది ఫ్రెండ్లీ పాలసీ అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం హర్షణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్న ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి సందర్భంలో ఆయన తెలంగాణ రాష్ట్రంలో 37,600 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు వివిధ కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది. దావోస్ పర్యటన ఈ రకంగా చెప్పాలంటే విజయవంతమైనట్టే. 3 రోజుల పర్యటనలో అన్ని తీసుకొచ్చారు పెట్టుబడులు రైట్గా.